హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ రెండో భాగాన్ని వినేద్దాం. కీర్తిని ఇద్దరు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎలా పెళ్ళికి ఒప్పించాలా అని. ఇద్దరిని చూసి చాలండి కళ్ళప్పగించి చూసింది. నాకు ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం వడ్డిస్తావా? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను 5 నిమిషాల్లో అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని కిటికీలో నుంచి అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నారా అని చోపెట్టి వింటూ ఉంది కీర్తి. ఇదేంటండి ఎలా అంటుంది? అది ఎప్పటికీ నోరు తెరిచి అడుగుతుంది నాకు పెళ్లి చేయండి. ఈ జన్మలో అడగదు. నాకెందుకో దిగులుగా ఉందండి అంటూ బాధగా చెప్పింది భాగ్య. భాగ్య ఎందుకు చెప్పదు? తనే అడుగుతుంది చూడు. ఆ సమయం వస్తే అన్నీ నీ భయాలు నువ్వును. అది ఎందుకు పెళ్లి చేసుకోను అంటుంది. మనకి కొడుకులు లేరు కాబట్టి తనే కొడుకుగా మనల్ని చూసుకోవాలనే. ఇంకా ఈ ఇంట్లో అప్పులు ఉన్నాయా, అవన్నీ తీర్చాలని, అంతే కదా. ఇంకా ఇప్పుడు చూడు, 1 సంవత్సరంలో మేఘ పెళ్లి కోసం చేసిన అప్పులు తీరిపోతాయి. నా జీతం కీర్తి జీతం కలిసి. ఆ తర్వాత 1 సంవత్సరం తనకి చేయాల్సిన వాటికి డబ్బులు ఎత్తిపెట్టుకున్నామంటే సరే. అంతలో ఎవరో ఒకరు మన కీర్తి కోసం రాకపోరా? అప్పుడు కీర్తిని అడుగుతుంది చూస్తూ ఉండు అంటూ ఏదో లెక్కలు రాస్తున్నాడు ప్రసాద్. మీ మాటలు విన్నాక కొంచెం భయం పోయి ధైర్యం వచ్చింది అంటూ కిచెన్లోకి వెళ్ళింది భాగ్య. అబ్బా, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ సూపర్ కదా. అయినా నా కోసం ఎవరైనా పుట్టుంటారంటావా దేవుడా అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి గదిలోకి హాల్లోకి వస్తుంది. ముగ్గురు కలిసి తిన్నాక అమ్మ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కీర్తి తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలకి ఆఫీస్ పనులు ముగించుకొని నేరుగా ఇంటికి చేరుకున్నారు అభయ్ అండ్ శ్రీహర్. గేట్ ఓపెన్ చేశారు ఇంద్రభవనంలోకి. పెద్ద పడవలాంటి కారు వచ్చింది. అదే అభయ్ కార్. అభయ్ చాలా ఇష్టంగా కారు కంపెనీ వాళ్ళతో చెప్పి మరి తన కోసమే ప్రిపేర్ చేసుకున్నాడు ఆ కారుని. ఆ కార్ అంటే చాలా ఇష్టం అభయ్కి. ల్యాండ్లో అమ్మ సత్యవతి, నాన్న అభిరామ్ కూర్చొని కాఫీ తాగుతున్నారు. కారులో నుంచి దిగాడో లేదో హాయ్ అన్నయ్య అంటూ వెనకాల నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు అక్షయ్ అభయ్ని. హాయ్ చిన్న అంటూ ముద్దుగా పిలిచాడు అభయ్. అభయ్ అక్షయ్ వేరు శరీరాలు కావచ్చు, కానీ ఒకటే మనసు లాంటి వాళ్ళిద్దరూ. ఒకరంటే ఒకరికి అంత ప్రేమ, అంతకు మించి నమ్మకం ఒకరి మీద ఒకరికి. వాళ్ళ ఇద్దరిని అలా చూసి ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలైతే మరో జన్మ ఎత్తిన రామలక్ష్మణులు లవకుశుల్లాగా అనుకుంటూ మురిసిపోతుంటారు. హాయ్ శ్రీ బ్రో. హాయ్ రాఖీ అన్నాడు శ్రీ కూడా. అక్షయ్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు. పిలుపులో మర్యాద ఉండాలే కానీ ఎలా పిలిచినా పలుకుతాడు మన అక్షయ్. ముగ్గురు కలిసి ల్యాండ్లోకి వస్తారు. ఎంతవరకు వచ్చింది చిన్న నీ మ్యూజిక్ ట్రైనింగ్ అని అడుగుతాడు అబ్బాయి. ఓకే అన్నయ్య, అయిపోతుంది. నేను ఈరోజు గిటార్ ప్లే చేశాను, అందరూ చాలా మెచ్చుకున్నారు కూడా అన్నాడు సంతోషంగా. మంచిది అన్నాడు శ్రీ. గిటార్ ఒక్కటేనా, ఇంకా ఏమైనా నేర్చుకోవాలని ఉందా? ఉందన్నయ్య, బట్ అన్నీ ఒకేసారి కాదు. ప్రస్తుతానికి సింగింగ్ అండ్ గిటార్, ఆ నెక్స్ట్ మిగతావి అన్నాడు అక్షయ్. వెరీ గుడ్, ఆ క్లారిటీ ఉండాలి. ఐ ఆమ్ ఇంప్రెస్ అన్నాడు అభయ్. వాడు ఏం చెప్పినా నువ్వు ఇంప్రెస్ అవుతావు, ఇందులో ఏం కొత్త అన్నాడు శ్రీ వెటకారంగా. ఏంటి అంటూ ఒక లుక్ ఇచ్చాడు అభయ్. అది ఆంటీ పిలుస్తున్నారు, వస్తున్నాను ఆంటీ. ఆంటీ వస్తున్నాను అంటూ పరుగులు తీస్తాడు శ్రీ. ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అభయ్ అక్షయ్ ఒకరినొకరు చూసుకుంటూ. ఇలా రోజు గడుస్తుంది సరదాగా. నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకి ఆఫీస్లో అభయ్ రూమ్లో మురుగన్ శ్రీ ఇద్దరు టెన్షన్గా తిరుగుతుంటారు. అభయ్ కార్ దిగి ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు. అందరూ లేచి విష్ చేస్తుంటారు. అభయ్ తన గదికి వెళ్ళాక కూర్చుంటూ చచ్చింది ఈ కొత్త పిఏ ఇంకా రాలేదే. సార్కేమో డిసిప్లిన్, టైం సెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అవును, సార్ వచ్చిన మొదటి రోజే ఆ విషయం క్లారిటీగా చెప్పారు. అయినా ఆ నెక్స్ట్ డే లేటుగా వచ్చిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారో కళ్ళారా చూసాంగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటూ శబ్దం చేయకుండా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు స్టాఫ్ అంతా. అప్పుడే గసపోస్తూ ఆయాసపడుతూ ఫాస్ట్గా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది కీర్తి. లోపలికి వెళ్ళిన అబ్బాయి వెళ్ళి తన సీట్లో కూడా కూర్చోకుండా ఇద్దరిని చూస్తూ ఏంటి ఇద్దరు అలా ఉన్నారు అన్నాడు. అంకుల్ ఏమైంది, కొత్త పియ్య ఏమైనా పొరపాటు చేసిందా? అసలు ఇంతవరకు వచ్చుంటేనే కదరా పొరపాటు చేయడానికి అంటూ గొనుక్కుంటూ ఉన్నాడు శ్రీ. వాట్, కమ్ అగైన్ అన్నాడు ఆ మాటలు విన్న అభయ్. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోరు తపాలని ఆయాసపడుతూ తెరిచింది కీర్తి. ముగ్గురు ఒక్కసారిగా కీర్తిని చూశారు. గసపోస్తూ లోపలికొచ్చి సారీ సార్, లేట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ శ్రీ సార్, ప్లీజ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ అంటుంది. అయిపోయింది అంటూ మనసులో అనుకుంటూ శ్రీ వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆ వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేస్తుంది కీర్తి. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంటాను కదా కీర్తి, తొందరపడి లేటుగా వచ్చాను చెప్పేసావే అని మనసులో అనుకుంటూ ఆ అబ్బాయి మొహం చూస్తాడు మురుగన్.
అబ్బాయి చాలా కోపంగా కనుబొమ్మలు పైకి పెట్టి కీర్తిని చూస్తున్నాడు. వాటర్ తాగేసి క్యాప్ పెట్టి శ్రీ చేతికిస్తూ థ్యాంక్ యూ సార్ అంటుంది చిన్న స్మైలింగ్ ఫేస్తో. అబ్బాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ కీర్తి చుట్టూ తిరుగుతూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అబ్బాయికి కోపం వస్తే ముందు కంట్రోల్ చేసుకోవడానికి ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రశ్నలు వేస్తాడు. అది అతని ప్రవర్తన. అయ్యో వీడికి కోపం వచ్చినట్టుంది అనుకుంటాడు శ్రీ. నిన్న ఇంటర్వ్యూ అయ్యాక మురుగన్ అంకుల్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నిన్న ఈరోజు ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు అని అడిగాడు అబ్బాయి. ఈయనేంటి ఇలా రౌండ్స్ వేస్తున్నాడు అని అనుకుంటూ మనసులో 8:30కి రమ్మన్నారు సార్ అంటుంది. ఇప్పుడు టైం ఎంత? 9 గంటలైంది సార్. 5-10 కాదు, అర్ధ గంట లేట్ అయింది సార్. అది ఆటోలో అంటూ ఉంటే జస్ట్ షటప్ అంటూ గట్టిగా అరుస్తూ కీర్తి ముందర నిలబడ్డాడు. ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరికీ ఆ కేక వినిపించింది. అంత గట్టిగా అరిచాడు అభయ్. అభయ్ అంటూ మురుగన్ ముందుకొచ్చాడు కంట్రోల్ చేయడానికి. చేతులతోనే రావద్దని ఆపేశాడు అభయ్. కీర్తికి కొంచెం భయం, ఎక్కడ జాబ్లో నుంచి తీసేస్తాడేమో. నిన్ననే అమ్మా నాన్న దగ్గర పెద్ద బిల్డప్ ఇచ్చాను అండ్ కొంచెం భరోసా కూడా అని మనసులో అప్పటికే రకరకాలుగా ఆలోచిస్తుంది కీర్తి. నీ పర్సనల్ రీజన్స్ నాకు అవసరం లేదు. ఆఫీస్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. నాకు వర్క్ పర్ఫెక్ట్గా చేయడం ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్. నేను టైమింగ్ పంచువాలిటీ బిహేవియర్ కూడా ఇస్తాను. మొదటి రోజు ఆఫీస్కి ఒక టైమింగ్ చెప్పారు. ఆ టైమింగ్ కంటే ఒక 5 నిమిషాలు ముందుగానే వెళ్దామని ఆలోచన రాదు కదా. ఎందుకంటే జాబ్ వచ్చేసింది, 2 సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకున్నారు, సో ఏమీ చేయలేరని. అంతేనా సార్? అలా ఏమీ లేదు సార్. నేను ఇంట్లో 8 గంటలకే బయలుదేరాను కానీ అని అంటూ ఉండగా కానీ మధ్యలో పిల్లి ఎదురొచ్చిందా అంటూ కోపంతో కలిసిన వెటకారంగా మాట్లాడాడు అభయ్. అభయ్ అలా మాట్లాడుతుంటే కీర్తికి సహనం కోల్పోయి కోపం ముంచుకొచ్చేస్తుంది. కానీ ఏమీ అనలేని పరిస్థితి. కంట్రోల్ కీర్తి అని తనకు తానే నచ్చజెప్పుకుంటోంది. ఎప్పుడైనా నేను జాబ్లో నుంచి తీసేసే అధికారం నాకుంది. అది గుర్తుపెట్టుకొని కొంచెం భయంగా వర్క్ మీద, ఆఫీస్ మీద ధ్యాస పెట్టు. ఇది నేను నీకు ఇచ్చే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ చెప్తూ ఉంటే హాయ్ అన్నయ్య అంటూ అక్షయ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ని చూడగానే అభయ్ మొహం కోపంలో నుంచి నవ్వు మొహంలోకి మారిపోయింది. హాయ్ చిన్న, నువ్వేంటిక్కడ అన్నాడు అభయ్. కీర్తి కూడా తనని చూస్తూ అక్షయ్ ఈ అభయ్ సార్కి తమ్ముడా అనుకుంటూ ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అంటూ కీర్తిని చూస్తాడు అక్షయ్. హే కీర్తి, నువ్వేంటి ఇక్కడ? మా ఆఫీస్లో ఏం చేస్తున్నావు అంటూ కీర్తి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీకు కీర్తి తెలుసా అక్షయ్ అని అడిగాడు మురుగన్. హా అంకుల్, నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఈ అల్లరి కోపిస్ట్ కీర్తి కూడా ఒకటి. అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో మీ అందరికీ తెలుసు కదా. కానీ ఈ కీర్తికి కోపం వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం అన్నాడు అక్షయ్. ఓహో ఇంకా అంటూ ఎగతాళిగా తన చైర్లో కూర్చుంటూ అడిగాడు అభయ్. నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీ. అవును శ్రీ, ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నారు? అసలు నువ్వేంటి ఇక్కడ అని మళ్ళీ అడిగాడు అక్షయ్. ఇక్కడ ఎందుకుంటాను, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు అని మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చి పళ్ళు గట్టిగా కొరుకుతూ ఐఎమ్ వెరీ యాంగ్రీ నౌ అని అబ్బాయి మొహం చూసి మురుగన్ అంకుల్ మనం వెళ్దామా, నేనేం చేయాలనే వర్క్ చెప్తారు కదా అని అడిగి మురుగన్తో పాటు వెళ్ళిపోతుంది కీర్తి. ఏమైంది ఈ రాక్షసికి, అయినా వర్క్ అంటుంది ఏంటి? అన్నయ్య ఇక్కడ జాబ్ చేస్తుందా అని అబ్బాయి ఎదురు సీట్లో కూర్చొని అడిగాడు అక్షయ్. చూడు అక్షయ్, తను నీకు బెస్ట్ ఫ్రెండే కావచ్చు, బట్ ఇక్కడ ఒక ఎంప్లాయ్. సో నువ్వు ఈ కంపెనీలోకి రాకపోయినా ఓనర్వే. సో వర్కర్స్తో ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే ఉండు అంటూ సాఫ్ట్గా చెప్పిన అది కీర్తి మీద ఉన్న కోపాన్ని బాగా తెలిసేలా చేస్తుంది అక్షయ్కి. పైకి ఓకే అన్నయ్య అన్నాడు, కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంది అక్షయ్కి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేయడం, అప్పుడప్పుడు తను చూడొచ్చనే సంతోషం. కాలేజ్ అయ్యాక మోస్ట్లీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు, కుటుంబం అంటూ దూరంగా అవుతారు ఫ్రెండ్స్కి. కానీ కనీసం కొన్ని రోజులైనా తన బెస్ట్ ఫ్రెండ్ని కలవచ్చనే సంతోషం. ఇలా అక్షయ్ ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అంత డీప్గా అని అడిగాడు అబ్బాయి. ఏం లేదన్నయ్య. అవును, నువ్వెందుకు వచ్చావు? అదే అన్నయ్య, మ్యూజిక్ క్లాస్ లేదు, సరే బోర్ కొడుతుందని ఆఫీస్లో ఇంతవరకు అడుగు కూడా పెట్టలేదు కదా, సో ఎలాగో నువ్వు ఉంటావు కదా అని వచ్చాను. ఓకే శ్రీ, అక్షయ్కి ఆఫీస్ మొత్తం చూపించు. ఓకే అభి, ఆఫీస్ మాత్రమే చూసి రావాలి, నీ బెస్టీ కనిపించింది కదా అని మాటలు పెట్టుకోకు. అసలే ఈరోజు జాయినింగ్, అందులోనూ లేట్ కమర్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభయ్ అక్షయ్కి. ఓకే అన్నయ్య అంటూ శ్రీ అక్షయ్ ఇద్దరు వెళ్ళారు ఆఫీస్ చూడడానికి. అంతా చూస్తూ స్టాఫ్కి అక్షయ్ని పరిచయం చేశాడు శ్రీ. ఇది జస్ట్ ఒక డిపార్ట్మెంట్ మాత్రమే అక్కి, ఇంకా పైన చాలా ఉన్నాయి, స్టాఫ్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు నాకు అందరి పరిచయం ఎందుకులే శ్రీ అన్నయ్య. అది నిజమేలే, ఎలాగో కొన్ని రోజుల్లో నువ్వే అందరికీ తెలుస్తావుగా. నేనా, ఎలా అని అడిగాడు అక్షయ్. ఎలాగేంటి,
నువ్వు మంచి పాట పాడి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావంటే అందరికీ నేను పరిచయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? అప్పుడు మేమే అక్షయ్ అన్నయ్యలేమంటూ పరిచయాలు చేసుకోవాల్సి వస్తుంది అంటూ మాట్లాడుకుంటూ మురుగన్ గది దగ్గరికి వెళ్తారు. ఇక్కడే మీ ఫ్రెండ్కి ట్రైనింగ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు శ్రీ. ఇద్దరు చాలా సిన్సియర్గా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వీళ్ళ వైపే చూస్తారు. రా అక్షయ్ అంటాడు మురుగన్. కానీ కీర్తి మాత్రం పట్టించుకోకుండా అక్షయ్ని చూసి మూతి తిప్పుకొని ఏదో పేపర్స్ చూస్తూ ఉంటుంది. అదంతా అక్షయ్ గమనించాడు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? అన్నయ్య సీఈఓగా వచ్చి ఎవరికి లాభమో లేదో కానీ ఇక్కడ ఇద్దరికి లాభం, శ్రీ అన్నయ్య అన్నాడు. ఎవరికి శ్రీ? నేను చెప్తాను అంటూ పైకి లేచి ఇంకెవరికి? మురుగన్ సార్కి, నాకు, అంతే కదా సార్ అంటుంది అక్షయ్ని చూస్తూ కీర్తి. అక్షయ్ నవ్వుకుంటూ అవును అది నిజమేగా అన్నాడు. అయినా నువ్వేంటి నా మీద కోపడుతున్నావు? నేనేమైనా నిన్ను అరిచానా రాక్షసి? నువ్వు కాలేజీ అనుకున్నావా లేటుగా వచ్చినా ఎవరు పట్టించుకోకుండా ఉండడానికి? ఇది ఆఫీస్ మేడం అన్నాడు అక్షయ్ ఇంకా కోపం తెప్పించాలని కావాలని. మాకు తెలుసు సార్, ఇది కాలేజీ కాదు ఆఫీస్ అని. మీరేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు అంది. మీకంటే పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మాకేముంది? ఏదో జాబ్ వచ్చింది కదా అని మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నానని దేవుడికి దండం పెట్టుకుని ఒక థ్యాంక్స్ చెప్పుకొని ఆటోలో వచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఇలా అరవాలా మీ అన్నయ్య అంటూ బుంగబూతి పెట్టుకుంది కీర్తి. హే కీర్తి కమాన్, ఇదే ఉంది, ఇంకా ఇంకా చాలా ఫేస్ చేయాలి లైఫ్లో అంటూ భుజం చుట్టూ చెయ్యేసి నచ్చ చెప్తుంటాడు అక్షయ్. అయినా బేబీ నీ కోపాన్ని బీరువాల పెట్టి లాక్ చేసి వచ్చావా ఏంటి అన్నాడు గట్టిగా నవ్వుతూ. రే వద్దురా అంది కీర్తి కోపంగా. ఇంతకుముందు ఎవరో నన్ను సారు అని పిలిచారు కదా శ్రీ అన్నయ్య అంటూ శ్రీ వైపే చూశాడు అక్షయ్. శ్రీ మురుగన్ వాళ్ళిద్దరిని అలా కళ్ళప్పగించి చూస్తున్నారు. శ్రీ అన్నయ్య ఏమైంది అని అడిగాడు అక్షయ్. అక్కి నిన్ను గనక ఇంత క్లోజ్గా కీర్తితో మీ అన్నయ్య చూశాడే అంటే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీ. అప్పుడే కీర్తికి అర్థమై చేయి తీసి కొంచెం పక్కకి జారుకుంటుంది. మీరిద్దరూ చాలా క్లోజా అని అడిగాడు మురుగన్ కూడా. అంకుల్ మేము 10 మంది ఒక బ్యాచ్ ఉన్నాం, అందులో అందరికీ కీర్తి అంటే చాలా ఇష్టం. 6 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు, మేము 10 మంది క్లోజ్గానే ఉంటాం. వీళ్ళందరూ జాబ్ సర్చింగ్లో ఉన్నారని తెలుసు కానీ మన ఆఫీస్కే కీర్తి వస్తుందని నిజంగా నాకు తెలీదు అన్నాడు అక్షయ్. మేము అడుగుతున్నది మీ క్లోజ్నెస్ గురించి మాత్రమే. నీ ప్రమేయం ఇందులో ఉన్నా ఏం లాభం ఉండి ఉండదులే. కేవలం కీర్తి టాలెంట్ తనకి ఈ జాబ్ వచ్చేలా చేసింది అంటూ మురుగన్ చెప్తాడు. అమ్మా కీర్తి నువ్వు ఆటోలో వచ్చావా అని అడిగాడు. అవును సార్. అబ్బా ఎక్కడ చూడు అలా నువ్వు అందరికీ సపోర్ట్ తెచ్చేసుకుంటావు కానీ నిజం చెప్తున్నాను, మా అన్నయ్య మాత్రం చాలా స్ట్రిక్ట్. నువ్వు సపోర్ట్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ అన్నయ్య దృష్టికి మాత్రం వెళ్ళకు అన్నాడు అక్షయ్. రే నా ఫ్రెండ్ ఏమంత రాక్షసుడు కాదు, నువ్వు అంత బిల్డప్స్ ఇవ్వకు. ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్నాడు శ్రీ. అంత లేదు, ఈ కీర్తికి భయమా? అది నా బ్లడ్లోనే లేదు. ఇంతకుముందు కూడా అలా తిడుతూ ఉంటే ఎందుకు కామ్గా ఉన్నానంటే ఏదో మర్యాద ఇచ్చి, అందులో నా తప్పు ఉంది కాబట్టి అందుకే సైలెంట్గా ఉన్నాను. దానికి అర్థం నేను భయపడుతున్నాను కాదు అంటుంది కీర్తి. అబ్బో చాలా ఉంది మేడంలో అంటూ సరే కానీ పని నేర్చుకో లేదంటే అంతే మా అబ్బాయి దగ్గర అంటూ హాల్లో హలో అక్కి గారు వెళ్దామా అన్నాడు శ్రీ. ఓకే కీర్తి, ఆల్ ది బెస్ట్ అండ్ బీ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోయాడు అక్షయ్. మురుగన్ దగ్గర సిన్సియర్గా పని నేర్చుకోవడానికి కూర్చుంది. ఆ రోజు మొత్తం గడుస్తుంది. సాయంత్రం కీర్తి బయలుదేరి ఆటో స్టాప్ దగ్గరికి వెళ్ళింది. అక్కడే ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఆఫీస్ పనంతా ముగించుకొని కారులో బయలుదేరాడు అబ్బాయి. ఆ కారులోనే శ్రీ కూడా బయలుదేరాడు. ఇద్దరు వెళ్తుండగా కీర్తి ఆటో ఆపడం, ఆటో ఆగకుండా వెళ్ళిపోవడం కీర్తి చాలా టైట్గా ఉండడం గమనిస్తారు. పాపం కదరా కీర్తి అని అంటుండగా వెళ్ళి పిలుచుకొనిరా, కారులో డ్రాప్ చేసి మనం వెళ్దాం అన్నాడు అబ్బాయి. నువ్వేనారా చెప్పింది? రే ఓకే ఓకే వెళ్తున్నాను అంటూ కార్ డోర్ ఓపెన్ చేసేలోపే కీర్తి ఆటో ఎక్కడం గమనించి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఏంట్రా ఆటో ఎక్కేసింది అభి? ఓ ఓకే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. మన కంపెనీకి చాలామంది ఆటోలోని లేదా లోకల్ బస్సులో వస్తున్నారు కదా అన్నాడు అబ్బాయి. అవును అభి. రేపు ఒక 3 బస్సులు మన కంపెనీ పేరులో ఆర్డర్ చెయ్యి అన్నాడు అబ్బాయి. శ్రీ ఆశ్చర్యంగా చూస్తూ వెరీ గుడ్ థాట్ మై ఫ్రెండ్ అన్నాడు. చాలే అంటూ చిన్నగా పెదవులు విచ్చుకున్నాయి. ఇంటికి చేరుకున్న కీర్తి టీ తాగి ఫ్రెష్ అయ్యి ఆఫీస్లో జరిగిందంతా ఫస్ట్ అక్కకి కాల్ చేసి చెప్పింది. ఇద్దరు 1 గంట సేపు మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేశారు. అయిపోయిందా అక్క చెల్లెల ముచ్చట్లు అంది భాగ్య. నీకు కుళ్ళమ్మా అంటూ ఆఫీస్లో జరిగింది చెప్తూ ఉండగా ప్రసాద్ కూడా వింటూ ఉంటాడు. కీర్తికి ఒక స్కూటీ కొనిస్తే బాగున్ను, ఇలా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు డబ్బులు లేవు, వడ్డీలు కట్టడానికి కష్టంగా ఉంది. ఒక 6 నెలలు గడవని ఆ తర్వాత స్కూటీ తీసిస్తాను అని మనసులో అనుకుంటాడు ప్రసాద్. రేపటి నుంచి తొందరగా వెళ్ళాలమ్మా అంటూ ఉంటుంది కీర్తి. తొందరగా వెళ్ళాలంటే తొందరగా లేవాలి, అందుకే తొందరగా నిద్రపోవాలి కాబట్టి
తొందరగా తినాలి, రా తిందు అని భాగ్య కిచెన్లోకి వెళ్ళింది. నాన్న, అమ్మకి తొందర అనే పదం అచ్చు వచ్చిందా అంటూ నవ్వుకుంటారు ఇద్దరు. నెక్స్ట్ డే మొదటి రోజే తిట్లు తినడం వల్ల రెండో రోజు ఆఫీస్ 8:30కంతా చేరుకుంది. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. మొదటి రోజు స్టాఫ్ ఎవరిని పరిచయం చేసుకునే అవకాశం రాలేదు. లంచ్ కూడా మురుగన్తోనే తినడం వల్ల అప్పుడు కూడా ఎవరిని పరిచయం చేసుకోలేదు. అందుకే తొందరగా వచ్చి పరిచయాలు చేసుకుంటుంది కీర్తి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ కీర్తిని విష్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ ఆల్ అంటుంది కీర్తి నవ్వుతూ. నిన్న మీరు లేటుగా వచ్చారు, ఇంకో పిఏ కోసం మళ్ళీ ఇంటర్వ్యూ జరిపించాల్సి వస్తుందేమో అనుకున్నాం మేడం అని అంది లత. కొంచెం మిస్, అలాగే జరిగి ఉండాల్సింది. నా తల రాత బాగుండడం వల్ల మీ బాస్ చేతులు తిట్లు తిని బయటపడ్డాను అంటుంది. మా బాస్ అనే కంటే ఇప్పుడు సార్ మీ బాస్ మేడం, మీరే ఎక్కువగా పక్కనుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేది యముడి దగ్గర. యముడా ఎవరు అంటుంది కీర్తి. ఇంకెవరు, మన బాసే అంటాడు సూర్య. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి నవ్వులు అంటూ ఎంట్రీ ఇస్తాడు బాస్. అందరూ ఒక్కసారిగా భయంతో ఏం లేదు సార్, గుడ్ మార్నింగ్ అని విష్ చేసి వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు కూర్చుంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కీర్తిని అడుగుతాడు అబ్బాయి. అది నిన్న పరిచయాలు చేసుకోలేదు అందుకే అంటూ ఉండగా కీర్తి, పరిచయాలు అదే పనిగా చేసుకోవాల్సిన అవసరం లేదు, పనులు చేసుకుంటూ ఉంటే పరిచయాలు వాటంతటా అవే అవుతాయి, అర్థమైందా అంటూ ఒక లుక్ ఇస్తాడు అబ్బాయి. ఎస్ సార్. ఎస్ అంటూ ఇక్కడే ఉన్నావేంటి, ఈరోజు మీటింగ్ ఉంది, దాని గురించి తెలుసా నీకు అన్నాడు అబ్బాయి. తెలుసు సార్, వెళ్ళి ఆ పని చూడు అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.